సో ఈరోజు మనం పాలీమార్ఫిజం అలాగే డైనమిక్ బైండింగ్ ఈ రెండింటి గురించి చెప్పుకుందాం. ఈ డైనమిక్ బైండింగ్ కూడా పాలీమార్ఫిజమే. ఓకే, సో పాలీమార్ఫిజం. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాం. ఇన్హెరిటెన్స్ ద్వారా పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ యూజ్ చేసుకుంటుంది. చైల్డ్ క్లాస్కి తనకంటూ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, వాటితో పాటు పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని కూడా యూజ్ చేసుకోగలదు. ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం రీయూజబిలిటీ అనేటువంటి ఒక అంశాన్ని రీచ్ అవుతాం. రీయూజబిలిటీ అంటే తిరిగి ఉపయోగించుకోవడం. దీనివల్ల ప్రోగ్రామర్కి ఆల్రెడీ ఉన్న కోడ్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. మళ్ళీ మళ్ళీ రాయకుండా, కాపీ పేస్ట్ చేయకుండా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కోడ్ని ఉపయోగించుకునే విధానమే ఇన్హెరిటెన్స్. ఈరోజు పాలీమార్ఫిజం. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. పాలీమార్ఫిజం ద్వారా మనం మెమరీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. పాలీమార్ఫిజం ద్వారా మెమరీని సేవ్ చేసుకోవచ్చు. రెండోది, వీ కెన్ అవాయిడ్ ద కన్ఫ్యూజన్ కూడా అవాయిడ్ చేయొచ్చు. అది ఎలాగో మనం తర్వాత నిదానం తెలుసుకుంటాం. సో అసలు పాలీమార్ఫిజం అంటే ఏమిటి? మనకు పాలీమార్ఫిజం రెండు పదాల యొక్క సమ్మేళనం. పాలీ, ఇక్కడ సెకండ్ పాయింట్లో ఇచ్చారు చూడండి. సెకండ్ పాయింట్లో పాలీ మీన్స్ మెనీ, మార్ఫ్ మీన్స్ ఫామ్ ఆర్ టైప్. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఉంది ఈ మూల కుడివైపున. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఇతను ఒక సందర్భంలో స్టూడెంట్గా, ఒక సందర్భంలో ఎంప్లాయీగా, ఒక సందర్భంలో మేనేజర్గా, ఒక సందర్భంలో ఒక బయటికి వెళ్ళి వస్తువులు తీసుకొచ్చేటువంటి ఒక వ్యక్తిగా, ఒక సందర్భంలో ఇంట్లో పేరెంట్గా, ఇన్ని రకాల యాక్టివిటీస్లో ఇతను పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఓకేనా? అంటే ఒక్క పర్సనే. మీరు కూడా అలాగే ఉంటారు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ అమ్మకి మీ నాన్నకి మీరు బిడ్డ, మీ చెల్లెలకి మీ తమ్ముడికి మీరు అక్క లేదా అన్న, మీ అన్నయ్యకి మీ అక్కకి మీరు చెల్లెలు లేదా తమ్ముడు. బయట వ్యక్తులకి అంటే మీ బాబాయిలు మామయ్యలు ఉన్నారనుకోండి, మామయ్యలకైతే మీరు మేనగోడలు మేనల్లుడు వరుస అవుతారు. కాలేజ్ దగ్గరకు వచ్చేసరికి మీరందరూ స్టూడెంట్స్. బయటకు వెళ్తే మీరు మీ స్నేహితులకు ఫ్రెండ్ అవుతారు. మీరు ఒక ఉద్యోగంలో చేరితే ఆ ఆఫీస్లో మీరు ఎంప్లాయీ అవుతారు. ఇక్కడ చూడండి, మీరు ఒకళ్ళే. ఒక వ్యక్తి అటు బిడ్డగా, ఇటు తమ్ముడుగా లేదా అన్నగా, ఒక ఫ్రెండ్గా, కాలేజీలో స్టూడెంట్గా, ఉద్యోగంలో చేరితే అంటే చదువుకుంటూ ఉద్యోగం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారమ్మా. మన కాలేజీలో కొంతమంది పిల్లలు ఉదయం పూట పేపర్ వేస్తారు, న్యూస్ పేపర్. అలాగే కొంతమంది పిల్లలు సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న వ్యాపారం చూసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది పిల్లలు వ్యవసాయం, కాలేజ్ టైంలో కాలేజీకి వస్తారు, మిగతా టైంలో వ్యవసాయం కూడా చేస్తూ ఉంటారు. ఒక పర్సన్ ఎన్ని రకాలుగా మారడం? ఒక్క పర్సనే. ఒక వ్యక్తి అటు బిడ్డగా, తర్వాత తమ్ముడుగా, అన్నగా, కాలేజీలో స్టూడెంట్గా, ఒకనొక టైంలో ఎంప్లాయీగా. అవునా? ఒక వివాహం అయిందనుకోండి, ఈ పాత్రలన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మళ్ళీ ఒక వ్యక్తికి వివాహం అయినంత మాత్రాన బిడ్డ అనేటువంటి రిలేషన్ పోదు. ఇక్కడ తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి బిడ్డే అతను. ఇతనికి భార్య వస్తుంది, అక్కడ భర్త అవుతాడు. బిడ్డలు కలిగితే తండ్రి అవుతాడు. చూడండి ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో. ఒక్క వ్యక్తి ఎన్ని రకాలుగా పిలువబడుతున్నాడో. అవునా? ఒక వ్యక్తి రకరకాల పేర్లతో పిలువబడుతున్నాడు. అన్న అనే పేరుతో పిలువబడుతున్నాడు, తమ్ముడు అనేటువంటి పేరుతో పిలువబడుతున్నాడు, కొడుకు అనే పేరుతో పిలువబడుతున్నాడు, స్నేహితుడు అనేటువంటి పేరుతో పిలువబడుతున్నాడు. కాలేజీకి వస్తే
స్టూడెంట్ అనే పేరుతో పిలువబడుతున్నాడు, ఆఫీస్కి వెళ్తే ఎంప్లాయీ అనే పేరుతో పిలువబడుతున్నాడు. ఇలా ఒక వ్యక్తి రకరకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ పాలిమార్ఫిజం. ఇదే పాలిమార్ఫిజం అంటే. సో ఈ పాలిమార్ఫిజం అనేటువంటి కాన్సెప్ట్, దీన్ని మనం డెఫినేషన్ పరంగా తీసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్లో ఇచ్చాడు చూడండి. పాలిమార్ఫిజం మీన్స్ an ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే మనిషే కదా, మనిషిని కూడా మనం ఆబ్జెక్ట్ అనుకుందాం. an ఆబ్జెక్ట్ ఆర్ మెథడ్. మెథడ్ అయిన తీసుకోవచ్చు, ఆబ్జెక్ట్ అయిన తీసుకోవచ్చు. మనం ఆబ్జెక్ట్ తీసుకుందాంలేండి. ఒక ఆబ్జెక్ట్ అనేది హ్యాస్ ద ఎబిలిటీ, దానికి ఒక సామర్థ్యం ఉందట. ఏంటి ఆ సామర్థ్యం? టు టేక్ మోర్ దాన్ వన్ ఫామ్, టు టేక్ మోర్ దాన్ వన్ బిహేవియర్. ఒకటి కంటే ఎక్కువ బిహేవియర్స్ని తీసుకోగలిగిన సామర్థ్యం ఆ ఆబ్జెక్ట్కి ఉన్నాయి. అలా గనక ఒక ఆబ్జెక్ట్ గనక ఉన్నట్లయితే, అంటే ఏ పర్సన్ కెన్ బి ఏ స్టూడెంట్ ఇన్ సమ్ టైమ్, కెన్ బి an ఎంప్లాయీ ఇన్ సమ్ టైమ్, కెన్ బి ఏ ఫాదర్ ఇన్ సమ్ టైమ్, కెన్ బి ఏ husband, can be a worker to get some groceries from market. ఓకేనా? కెన్ బి ఏ మేనేజర్. ఇతను మేనేజర్, ఇతని కంటే పెద్దవాడికి ఇతను ఎంప్లాయీనే, ఇతని కింద ఉన్న వాళ్ళకి ఇతను మేనేజర్. సో an ఆబ్జెక్ట్ అంటే పర్సన్, ఇక్కడ an ఆబ్జెక్ట్ హ్యాస్ ద ఎబిలిటీ టు టేక్ మోర్ దాన్ వన్ బిహేవియర్. ఇలా ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ బిహేవియర్స్ని ఎప్పుడైతే తను టేకప్ చేయగలుగుతాడో అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీ పేరే పాలిమార్ఫిజం. ఓకేనా? అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నేచర్ ఆఫ్ థింగ్, దట్ ఈస్ కాల్డ్ పాలిమార్ఫిజం. ఓకే. సో పాలిమార్ఫిజంలో బేసిక్గా మనకు రెండు పదాలు ఉన్నాయని చెప్పుకుందాం. ఒకటి పాలి, రెండోది మార్ఫ్. పాలి మీన్స్ మెనీ, మార్ఫ్ మీన్స్ టైప్స్ ఆర్ ఫార్మ్స్. ఓకే. బేసిక్గా ఈ పాలిమార్ఫిజం అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా మనం మెమొరీని సేవ్ చేసుకోవచ్చు. మెమొరీని ఎలా సేవ్ చేయొచ్చో ఇప్పుడు నేను మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఎదురుగా బొమ్మ కనిపిస్తుంది కదా మీకు కుడివైపున. దాంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక్కడే 10 రకాలుగా పనిచేస్తున్నాడు. ఒకడే 10 రకాలుగా పనిచేస్తే ఎంత సేవ్ అవుతుంది? 10 పనులకి 10 మందిని పెట్టుకుంటే ఎంత సేవ్ అవుతుంది? ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న కిరాణా షాపులు ఉంటాయి, మీరు చూసే ఉంటారు. చిన్న చిన్న కిరాణా షాపులు అనమాట. దాంట్లో ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటాడు. ముందుగా ఒక చిన్న కాటా పెట్టుకుని, ఎలక్ట్రానిక్ కాటా అనుకోండి, మామూలు కాటా అనుకోండి, తూకం పెట్టుకొని కూర్చొని ఉంటాడు. దాని కిందనే, ఆ కాటా కిందనే పెట్టి ఉంటుంది. ఆ పెట్టిలో డబ్బులు అవి ఉంటాయి. ఒక కస్టమర్ వచ్చాడు అనుకోండి, బాబు నాకు కిలో కందిపప్పు కట్టయ్యా అన్నాడు అనుకోండి. ఇతనే లేచి వెళ్ళి కిలో కందిపప్పు కట్టి తీసుకొని వచ్చేసి కాటా వేసి కిలో వచ్చిన తర్వాత దాన్ని చక్కగా సీల్ చేసేసి అతనికి ఇచ్చేసి వచ్చిన డబ్బుల్ని తనే మళ్ళీ తీసుకొని అక్కడ ఉన్నటువంటి బాక్స్లో పెట్టేసుకున్నాడు అనుకోండి. ఇక్కడ ఎక్కువ మందిని ఉపయోగించుకునే పని లేదు. అలా కాకుండా చిన్న షాపే సరిగ్గా ఒక చిన్న గదంతా కూడా ఉండదు, చిన్న షాపు. ఇతను కూర్చొనే ఉన్నాడు. ఒకడేమో ఒక వర్కర్ని పెట్టుకున్నాడు. వాడి పని ఏంటి? కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఇలాంటి పప్పులు తేవటం వాడి పని అదే షాప్లో. ఇంకోటి పని ఏంటి? శనగపిండి, బియ్యపిండి, ఆ పిండి ఈ పిండి ఇవి తేవటం వాడి పని. ఇంకోటి పని ఏంటి? శనగ నూనె, ఆవ నూనె, పామాయిల్, నూనెలు తేవటం ఇంకోటి పని. ఇంకోటి పని ఏంటి? సబ్బులు, రకరకాల సబ్బులు తేవటం ఇంకోటి పని. వీడు కూర్చున్న చిన్న షాప్కి 4 వర్కర్లను పెట్టుకున్నాడు అనుకోండి, వీడికి అసలు మిగులుతుంది ఆదాయం? చిన్న షాపే, కుడి చేయి జాస్తే సబ్బులు అందుతాయి, ఎడం చేయి జాస్తే పప్పులు అందుతాయి. ఇంత చిన్న షాప్లో 4 వర్కర్లను పెట్టుకున్నాడంటే వీడికి వచ్చే ఆదాయం ఎంత? వీడి బయటికి ఇచ్చే జీతం ఎంత? సో టు సేవ్ ద మనీ, ఆ మనీ సేవ్ చేసుకోవాలంటే ఇతను కాస్త బద్ధకాన్ని వదిలిపెట్టేసి, చిన్న షాపేగా అన్ని 4 అడుగుల్లోనే అన్ని కట్టేసుకోవచ్చు. వచ్చిన వర్కర్స్కి ఇతనే చక్కగా లేచి వెళ్ళిపోయి అన్ని కట్టేసేసి అన్ని కాటా వేసేసుకొని
ఏర్పాటు చేసుకున్నాడు అనుకోండి, ఇది ఎలా ఉంటుంది? అవునా? ఇంకా కొన్ని షాప్స్లో ఇది కొంచెం అప్డేట్ చేద్దాం. ఇంకొన్ని షాప్స్లో కట్టే పని కూడా ఉండదు, అన్ని సీల్డ్ ప్యాకెట్స్, రెడీమేడ్ ప్యాకెట్స్. అర కేజీ ప్యాకెట్లు ఉంటాయి, పావు కేజీ ప్యాకెట్లు ఉంటాయి, 100 గ్రాముల ప్యాకెట్లు ఉంటాయి, కిలో ప్యాకెట్లు ఉంటాయి, 5 కేజీల ప్యాకెట్లు కూడా ఉంటాయి. ప్రతిదీ కూడా ఉల్లిపాయలతో సహా అన్ని ప్యాక్ చేసి పెట్టేశాడు అనుకోండి. హౌ ఈజీ ఇట్ ఈస్. అవునా? కస్టమర్ వచ్చాడు, బాబు నాకు అది కేజీ కావాలి, ఇది కేజీ కావాలి, ఇది కేజీ కావాలి, ఒక 10 చెప్పేశాడు. వెంటనే ఇతను ఏం చేస్తాడు, టకటకటక అవన్నీ ప్యాకెట్స్ రూపంలో ఉంటాయి కాబట్టి తీసుకొచ్చేసేసి అతనికి ఇచ్చేసేస్తాడు. అమౌంట్ తీసుకుంటాడు, పెట్టులో పెట్టేసేసుకుంటాడు. ఇదెలా ఉంది? దీనికోసం 4 వర్కర్లను పెట్టుకొని, ఒకడు పప్పులు తెచ్చేవాడు, ఒకడు పిండ్లు తెచ్చేవాడు, ఒకడు నూనె తెచ్చేవాడు, ఒకడు సబ్బులు తెచ్చేవాడు. దీనివల్ల ఏమవుతుంది, వచ్చిన ఆదాయాన్ని వర్కర్లకు జీతం రూపంలో ఇవ్వడానికి సరిపోతుంది. షాపుకు రెంట్ కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా, ఇతను ప్రాఫిట్ చూసుకోవాలా, ఇతని కుటుంబాన్ని నడుపుకోవాలా, ఎన్ని ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఒక వ్యక్తే తను అన్ని రకాల ఈ నలుగురు చేసేటువంటి వర్కర్స్ నలుగురు చేసేటువంటి యాక్టివిటీని ఇతడొక్కడే చేయటం వల్ల ఇక్కడ ఏమైంది అంటే హీ కెన్ ఏబుల్ టు సేవ్ ద మనీ. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ పాలిమార్ఫిజం. నూనె తెచ్చేది వీడే, అంటే సరుకులు తెచ్చేది వీడే, డబ్బులు ఇస్తే తీసుకొని లెక్క పెట్టుకునేది వీడే. అవునా? ఇలా ప్రతి పనికి ఇతనే ఉన్నాడు. డబ్బులు కౌంట్ చేయడానికి, వస్తువులు తేవటానికి, వస్తువులు వెతికి పట్టుకోవడానికి, ఆ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడానికి, ప్రైస్ క్యాలిక్యులేట్ చేయటం, వస్తువులు వెతికి పట్టుకోవటం, డబ్బులు కలెక్ట్ చేసుకోవటం, డబ్బులు కౌంట్ చేసుకోవటం, ఇలా 4 పనులకి ఒక వ్యక్తే ఉన్నాడు. ఇలా 4 పనులకి నలుగురిని పెట్టుకుంటే ఎలా ఉంటుంది, 4 పనులు ఒకటే చేసుకుంటే ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ పాలిమార్ఫిజం. విత్ దిస్ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ ఇన్ ప్రోగ్రామింగ్ language like C++ and Java, these two are object-oriented programming languages. In these languages, if we implement a polymorphism concept, we can able to save the memory. అక్కడ వ్యాపారపరంగా డబ్బుల్ని సేవ్ చేసుకుంటాం. పాలిమార్ఫిజం అనేటువంటి విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, ఒకడే అన్నిటినీ చూసుకోవడం ద్వారా, ఇక్కడ ప్రోగ్రామింగ్ పరంగా మనం ఏం చేస్తాము, మెమొరీని సేవ్ చేస్తాం. ఓకేనా? అర్థమవుతుందా? అయితే పాలిమార్ఫిజంని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఒకటి కావాలి. ఇక్కడ పేరెంట్ క్లాస్ ఉండాలి, చైల్డ్ క్లాస్ ఉండాలి. పేరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ చైల్డ్ క్లాస్ అని రెఫర్ చేయాలి. పేరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని తన ఆధీనంలోకి తీసుకోవాలి. మీకు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సహజంగా మనం చాలా చోట్లకు వెళ్తుంటాం. అమ్మ తన కూతురుని తీసుకొని, లేదా అమ్మ నాన్న తన కూతురుని తీసుకొని ఒక వివాహ వేడుకకి వెళ్ళారు, మ్యారేజ్ వెళ్ళారు. అక్కడ వచ్చిన వాళ్ళు, ఏమ్మా నువ్వేం చేస్తుంటావు, ఏం చదువుతుంటావు అని ఆ పిల్లని అడుగుతున్నారు. ఆ పిల్ల పాపం తడబడుతుంది, ఏం చెప్పాలో తెలియదు. కొత్త అంటే ఎప్పుడు బయటికి వెళ్ళింది లేదు, పెద్ద వాళ్ళతో మాట్లాడింది లేదు. మాట్లాడితే బాగానే ఉండు. వెంటనే తల్లి అందుకుంటుంది. అప్పుడు మా అమ్మాయి ఆ కాలేజీలో చదువుతోంది, మా అమ్మాయి బ్రహ్మాండంగా చదువుతుంది, అసలు క్లాస్లో టాప్ వస్తుంది, ఉత్తిదే చెప్పుకుంటుంది అట్లా తల్లి. అవునా? అదొక గర్వం, తల్లికి గర్వం అనమాట అలా చెప్పుకోవడం. కొంతమంది నిజంగానే చెప్పేస్తారు, నిజాలే చెప్పేస్తారు. కొంతమంది నిజాలు అబద్ధాలు కలిపి చెప్పేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఎక్కడ మా అమ్మాయి సరిగ్గా చదవదు అని తెలిస్తే సమస్యలు వస్తాయేమో అని చెప్పేసి, మా అమ్మాయి చాలా బాగా చదువుతుంది, మా అమ్మాయి అసలు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది, కాలేజ్ అయిపోగా చక్కగా ఇంటికి వచ్చేసేస్తుంది, చాలా సిస్టమేటిక్గా పెరుగుతుంది మా అమ్మాయి అని చెప్పేసి తన తల్లి తన బిడ్డ గురించి అక్కడ చెప్తుంది అనమాట. హియర్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్, తల్లి అనేది పేరెంట్ క్లాస్, ఇక్కడ కూతురు అనేది చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్ ఏదైతే చెప్పాలనుకుందో బయటికి, ఎవరైతే బయట వాళ్ళు వచ్చి ఆ పిల్లని అడిగారో, తను చెప్పాలనుకున్న విషయాన్ని ఎవరు చెప్తున్నారు ఇక్కడ, ఎవరు టేకప్ చేశారు, పేరెంట్. సో చైల్డ్ క్లాసు ఉండాలి, పేరెంట్ క్లాసు ఉండాలి. పేరెంట్ క్లాసు చైల్డ్ క్లాస్ యొక్క బిహేవియర్ని తీసుకున్నట్లయితే
తను చెప్పాలనుకున్నది పేరెంటే చెప్తున్నట్లయితే, అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ కూడా పాలిమార్ఫిజం వచ్చింది మనకు. తల్లి తల్లిగాను ఉంది, తల్లి కాసేపు కూతురుగా కూడా ప్రవర్తిస్తోంది. కూతురుగా అంటే కూతురు యొక్క ఆలోచనలు తల్లి చెప్తుంది బయటికి. ఐ థింక్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. తల్లి అప్పటి వరకు తల్లిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో వచ్చి తన కూతుర్ని నువ్వేం చదువుతున్నావమ్మా, ఏం చేస్తున్నావమ్మా అని అడిగినప్పుడు ఆ తల్లి ఆటోమేటిక్గా కూతురు ఏం చెప్పాలనుకుందో తల్లే చెప్పే ప్రయత్నం చేస్తోంది ఇక్కడ. అంటే కూతురు బదులుగా తను ప్రవర్తిస్తోంది. అంటే తల్లిగా ప్రవర్తిస్తోంది, కూతురి ప్రవర్తన కూడా టేకప్ చేసేసింది. కూతురు బిహేవియర్ని తీసేసుకుంది అనమాట ఇక్కడ. ఇక కూతురు నవ్వుతూ తల ఊపుతూ ఉంటుంది అనమాట. ఇంకా మా అమ్మ చెప్పేది నిజమే అన్నట్టుగా. ఇజంట్ ఇట్? అర్థమవుతుంది కదా మీకు కాన్సెప్ట్. సో ఇక్కడ ఒక వ్యక్తి, తల్లి అనేటువంటి ఒక వ్యక్తి అటు తన భర్తకి భార్యగా ఉంది, తన బిడ్డకి తల్లిగా ఉంది, కాసేపు తన కూతురు బిహేవియర్ని కూడా తీసుకుంది. సో ప్రోగ్రామింగ్ పరంగా మనం పాలిమార్ఫిజంని ఎప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయగలము అంటే, ఒక పేరెంట్ క్లాస్ ఉండాలి, ఒక చైల్డ్ క్లాస్ ఉండాలి. పేరెంట్ క్లాస్ ఈ ఆబ్జెక్ట్ చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని రెఫర్ చేసినట్లయితే, గమనించినట్లయితే, ఆ ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ని తీసుకున్నట్లయితే అక్కడ పాలిమార్ఫిజం జరుగుతుంది. మీరు ఇంతవరకే అర్థం చేసుకోవాలి. ప్రోగ్రామింగ్ పరంగా ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత చూస్తాం. ఓకే, మీకు ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే, రేపటి రోజున సపోజ్ మనకు అన్ని అనుకూలించి మీరు కాలేజ్కి వచ్చారనుకోండి, నేరుగా క్లాసెస్కి, ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, ఎదురెదురుగా కూర్చొని మనం క్లాసులు చెప్పుకుంటున్నాం అనుకోండి, అప్పుడు నేను పాలిమార్ఫిజం అని మీకు చెప్పిన ఎగ్జాంపుల్ నేను చెప్తే అప్పుడు మీరు టక్కని గుర్తుకొచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ తల్లి పేరెంట్ అనేటువంటి ఒక మదర్ చైల్డ్ యొక్క బిహేవియర్ని తీసుకుంది. సో పేరెంట్ క్లాస్ ఉండాలి, చైల్డ్ క్లాస్ ఉండాలి. పేరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్టు చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని ఎప్పుడైతే రెఫర్ చేస్తుందో, ఎప్పుడైతే తన బిహేవియర్ని టేకప్ చేసిందో అక్కడ పాలిమార్ఫిజం ఇంప్లిమెంటేషన్ జరిగినట్లే. ఓకేనా? మనం అప్పుడప్పుడు ఇంట్లో కూడా చూస్తుంటాం, చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాం మనం. ఎవరైనా ఎదురుగా వచ్చి ఏం పేరు నీ పేరు అన్నాం అనుకోండి, వెంటనే మనం చెప్తాం రవి అని చెప్పు, నీ పేరు రవి అని చెప్పు, నీ పేరు రాణి అని చెప్పు, నీ పేరు కుమారి అని చెప్పు అని చెప్తుంటాం. మనమే చెప్తుంటాం. వాడికి మాటలు రావు, బేసిక్గా వాడిని మనం ఎత్తుకొని ఉంటాం, వాడికి మాటలు రావు. కానీ వాడి తరపున మనమే మాట్లాడుతుంటాం ఇక్కడ. అవునా? వాడు ఏదో నవ్వాడు అనుకోండి, నువ్వు నచ్చావంట మా అబ్బాయికి, నువ్వేదో తెచ్చావంట మా అబ్బాయికి, ఇవ్వమంటున్నాడు మా అబ్బాయి. ఉత్తిదే ఏముండదు అక్కడ, తెచ్చేది ఉండదు, ఇచ్చేది ఉండదు. సో మన రియల్ వరల్డ్, వాస్తవ ప్రపంచంలో మనం ఏవైతే చూస్తున్నామో అవన్నీ కాన్సెప్ట్లో కనపడుతున్నాయి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ అండ్ ఫోర్త్ పాయింట్, ద లాస్ట్ పాయింట్, ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలిమార్ఫిజం. ఒక పాలిమార్ఫిజంని ఇంప్లిమెంట్ చేయాలంటే చెప్పుకున్నాం కదా, పేరెంట్ క్లాస్ ఉండాలి, చైల్డ్ క్లాస్ ఉండాలి. ఓకే, పేరెంట్ క్లాసు, చైల్డ్ క్లాసు అనేటువంటి పదాలు మనం వాడుతున్నాం అంటే అక్కడ ఇన్హెరిటెన్స్ ఉన్నట్లే. ఇన్హెరిటెన్స్ నేను మనం చెప్పుకున్నాం కదా, పేరెంట్ క్లాసు, చైల్డ్ క్లాసు, పేరెంట్ నుంచి బిహేవియర్స్ చైల్డ్ తీసుకుంటాడు అని చెప్పేసి. సో పాలిమార్ఫిజంని ఇంప్లిమెంట్ చేయాలి అంటే పేరెంట్ క్లాస్ ఉండాలి, చైల్డ్ క్లాస్ ఉండాలి, చైల్డ్ క్లాసు పేరెంట్ క్లాస్ నుంచి తయారవ్వాలి, అంటే ఇన్హెరిటెన్స్ జరగాలి. దాంతో పేరెంట్ క్లాస్లో ఉన్నటువంటి ఒక మెథడ్, ఒక బిహేవియర్ చైల్డ్ క్లాస్లో కూడా ఉండాలి. దీన్ని ఓవర్ రైడింగ్ అంటాం మనం. ఏమంటాము? ఓవర్ రైడింగ్. ఓవర్ రైడింగ్ అంటే అర్థం ఏంటంటే, పేరెంట్ క్లాసు, చైల్డ్ క్లాసు ఉన్నప్పుడు పేరెంట్ క్లాస్లో ఉన్నటువంటి ఒక మెథడ్ని చైల్డ్ క్లాస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్లయితే దాన్ని మనం ఓవర్ రైడింగ్ అంటాం. అవుతుందా? అలా జరిగితేనే మనకు పాలిమార్ఫిజం సక్సెస్ అవుతుందమ్మా, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇదంతా మనం వాస్తవ ప్రపంచంలో చూస్తూ ఉంటాం, మన కంటితో మనం చూస్తూ ఉంటాం. ఓకే, అంటే ఇప్పుడు తల్లి తన కూతురు గురించి ఎదుటి వాళ్ళకి ఆ వివాహ వేడుకలో చెప్తోంది, మ్యారేజ్ ఫంక్షన్లో చెప్తోంది. చెప్పినప్పుడు ఈ బిడ్డ అపోజ్ చేయకూడదు. నీకేం తెలుసుకో, నువ్వు అసలు స్కూల్కి వస్తున్నావా, నా కాలేజీకి వస్తున్నావా, నా క్లాస్లో కూర్చుంటున్నావా, నా గురించి నీకేం తెలుసు, నేను సరిగ్గా చదువుతున్నానా లేదా అన్న విషయం నీకేం తెలుసు ఈమె అపోజ్ చేయకూడదు. ఇక్కడ అపోజ్ చేస్తే ఏంటి అర్థము?
తల్లి బిడ్డని సమర్థిస్తుంది, బిడ్డ కూడా తల్లిని సమర్థించాలి. ఇక్కడ బిడ్డ కూడా తల్లిని సమర్థించాలి. మా అమ్మ చెప్పేది నిజమే అని తలూపుతూ ఉండాలన్నమాట. అప్పుడు వీళ్ళిద్దరిలో ఈక్వల్ బిహేవియర్స్ ఉన్నట్లు. కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా మీకు. ఇక్కడ పేరెంట్లో ఉన్నటువంటి బిడ్డని సమర్థించేటువంటి ఒక బిహేవియర్ బిడ్డలో కూడా ఉండాలి, తల్లిని సమర్థించే బిహేవియర్. ఇక్కడ వీడేం చెప్తున్నాడు, పాలిమార్ఫిజంని ఇంప్లిమెంట్ చేయాలి అంటే పేరెంట్ క్లాస్లో ఉన్నటువంటి ఒక బిహేవియర్ చైల్డ్ క్లాస్లో కూడా ఉండాలి అని చెప్తున్నాడు. ఓకేనా? అప్పుడు పేరెంట్ క్లాస్లో ఉన్న బిహేవియర్ అంటే ఒక మెథడ్ చైల్డ్ క్లాస్లో కనుక ఉన్నట్లయితే అక్కడ రియల్ పాలిమార్ఫిజం అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఆ తల్లి తన కూతురు మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది ఎదుటి వాళ్ళకి. బిడ్డ కూడా చక్కగా తన తల్లిని సమర్థిస్తూ ఉంటుంది, తల ఊపుతూ నవ్వుతూ అలా ఉంటుందన్నమాట. అక్కడ కనుక బిడ్డ వేరుగా తల్లి వేరుగా ఉందనుకో, నీకేం తెలియదు, నీకు అసలు చేత కాదు అని వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ ఇంకా దెర్ ఇస్ నథింగ్, ఇంకా పాలిమార్ఫిజం ఉండదు ఇంకా అక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది చూడండి. సపోజ్ వీడు కేవలం ఎంప్లాయీగానే ఉన్నాడు అనుకోండి, ఇంట్లో సరైన భర్తగా కాదు, సరైన తండ్రిగా లేడు, సరైనటువంటి మేనేజర్గా లేడు, సరైనటువంటి బజార్కి వెళ్ళి వస్తువులు తీసుకురాడు, సరైనటువంటి ఫ్రెండ్ గాడు, వీడు ఎవడు గాడు. ఇంకా ఇక్కడ పాలిమార్ఫిజం లేనట్టే. ఎప్పుడైతే ఒక వ్యక్తి అటు తండ్రి స్థానంలోనూ సక్సెస్ అవుతూ, తర్వాత భర్త స్థానంలో సక్సెస్ అవుతూ, ఎంప్లాయీగా సక్సెస్ అవుతూ, తర్వాత మేనేజర్గా సక్సెస్ అవుతూ, ఇలా ఫ్రెండ్గా సక్సెస్ అవుతూ, ఇలా ప్రతి విషయంలో సక్సెస్ఫుల్గా ఉంటున్నాడు అనుకోండి, అక్కడ పాలిమార్ఫిజం జరుగుతోంది. ఓకేనా? అక్కడ పాలిమార్ఫిజం జరుగుతోంది చక్కగా. సో ఒక పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే పేరెంట్ క్లాస్ ఉండాలి, చైల్డ్ క్లాస్ ఉండాలి. పేరెంట్ క్లాస్కి చైల్డ్ క్లాస్కి మధ్యలో ఇన్హెరిటెన్స్ ఉండాలి, అంటే పేరెంట్ క్లాస్ నుండి చైల్డ్ క్లాస్ తయారవ్వాలి. అలాగే పేరెంట్ క్లాస్లో ఉండేటువంటి ఒక బిహేవియర్ అంటే మెథడ్ చైల్డ్ క్లాస్లో కూడా ఉండాలి. దీన్ని ఓవర్ రైడింగ్ అంటాం. ఇలా గనక ఇన్హెరిటెన్స్లో చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ ఉంటూ, ఇన్హెరిటెన్స్ ఉంటూ, ఓవర్ రైడింగ్ కనుక ఉన్నట్లయితే అక్కడ పాలిమార్ఫిజం ఇంప్లిమెంటేషన్ జరిగినట్లే. ఓకేనా? 1 second. ఓకే, నెక్స్ట్ డైనమిక్ బైండింగ్. డైనమిక్ బైండింగ్. సో డైనమిక్ బైండింగ్ని మనం రియల్ టైం పాలిమార్ఫిజం అంటాం. రియల్ టైం కాదు, రన్ టైం పాలిమార్ఫిజం అంటాం. రన్ టైం పాలిమార్ఫిజం. రన్ టైం పాలిమార్ఫిజం అంటే ఇందాక మనం చెప్పుకున్న పాలిమార్ఫిజంకి రన్ టైం పాలిమార్ఫిజంకి తేడా ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు నాన్న 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫీస్లో ఉంటాడు. అది ఇంకా మారే పరిస్థితి లేదు, ఎందుకంటే ఉద్యోగం కాబట్టి. తర్వాత సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత కాస్త ఫ్రెష్ అప్ అవుతాడు. అమ్మ ఏదో వస్తువులు చెప్తుంది, బయటికి వెళ్ళి నాన్న తీసుకొని వస్తాడు. ఆ తర్వాత అందరూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చక్కగా భోజనం చేస్తారు. ఆ తర్వాత ఇంక రెస్ట్ టైం. ఆఫీస్లో ఈ 9 to 6 ఆఫీస్లో తన మీద నాన్న పై ఆఫీసర్గా ఒక బాస్ ఉంటాడు. నాన్న కింద, నాన్న అండర్లో ఒక 10 మంది పనిచేస్తారు. నాన్న మేనేజర్, నాన్న పైన కూడా మేనేజర్ ఉంటాడు. ఇక్కడ మీరు గమనించండి, ఇది ఏ షెడ్యూల్ మారదమ్మా. ఈ షెడ్యూల్ ఎక్కడా మారదు. నాన్న 9 to 6 ఆఫీస్లో ఉండాల్సిందే, 6 నుంచి మళ్ళీ పొద్దున 9 వరకు ఇంట్లో ఉండాల్సిందే, సాయంత్రం 6 నుంచి పొద్దున మళ్ళీ 9 వరకు ఇంట్లోనూ ఇంటి పనుల్లోనూ ఉండాలి. ఈ షెడ్యూల్ ఎక్కడ మారదు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు అమ్మ ఫోన్ చేసి నువ్వు ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోయి వస్తువులు తేవాల్సిందే అని అమ్మ చెప్పలేదు. అలాగే నాన్న ఆఫీస్కి వెళ్ళాడు కదా, 9 to 6 ఆఫీస్లో ఉంటాడు కదా, ఆ టైంలో నాన్న రాత్రిపూట పడుకున్నట్టుగా అక్కడ పడుకోకూడదు. రాత్రిపూట ఇంట్లో పనుకుంటాం కదా మనం, ఆ రెస్టింగ్ పొజిషన్ అక్కడ ఉండకూడదు. అంటే ఎక్కడ ఏ షెడ్యూల్ ఉండాలో అక్కడ ఆ షెడ్యూల్. దీన్ని స్టాటిక్ బైండింగ్ అంటాం. దీన్ని ఏమంటాము? స్టాటిక్ బైండింగ్. అంటే షెడ్యూల్డ్ అయిపోయింది. ఇంకా 9 to 6 ఆఫీస్, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 7 to 8 బయట పనులు, 8 to 9 డిన్నర్ టైం,
9 to మార్నింగ్ అగైన్ 5 or 6 రెస్ట్ టైం అనుకోవటం, మళ్ళా 6 to 9 ఇంట్లో రకరకాల వర్క్స్, మళ్ళీ 9 to 6 ఆఫీస్. ఈ షెడ్యూల్ ఎక్కడ మార్పు ఉండదు. బట్ రన్ టైం పాలిమార్ఫిజం అలా కాదు. రన్ టైం పాలిమార్ఫిజం వేరే. ఇప్పుడు ఇక్కడ బొమ్మ చూడండి, మీకు ఎగ్జాంపుల్ కోసం అది చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ మూల కుడివైపున ఒక అతను చేయబెట్టి వేలు పెట్టి చూపెడుతున్నాడు. యూ కెన్ జూమ్ ద స్క్రీన్, మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు. వేలు పెట్టి చూపిస్తున్నాడు, స్పీక్ అంటున్నాడు. స్పీక్, ఎవరి వైపు చూపెడతాడో ఆ జంతువు మొరగాలి, ఆ జంతువు అరవాలి. ఏ టైంలో ఎవరి వైపు వేలు చూపెడతాడో అతనికే తెలియదు. అవునా? ఇక్కడ నో షెడ్యూల్ ఏం లేదు ఇక్కడ. అంటే ఒక 5 గంటల పాటు నువ్వు మరుగు, ఒక 3 గంటల పాటు నువ్వు అరవాలి, ఒక 5 గంటల పాటు నువ్వు అరవాలి అని చెప్పేసి టైం షెడ్యూల్ ఏం లేదు. ఇప్పుడు మనం క్లాసులు చెప్తున్నాం, ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాం. ఓకే, ఎంపీసీఎస్ అడ్మిన్ వినపడుతుందా? నా వాయిస్ స్క్రీన్ మీద కనపడుతుందా? హలో, ఎంపీసీఎస్ అడ్మిన్ స్టూడెంట్, నా వాయిస్ వినపడుతుందా? రైట్, ఓకే. సో ఇప్పుడు మనం ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం నాన్న. ఆన్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు మేము ఖచ్చితంగా మీకు షెడ్యూల్ పెడుతున్నాం. 10 నుంచి 10:45 వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ జావా క్లాస్ ఉంటుంది. 11 నుంచి 11:45 వరకు ఇంకో క్లాస్ ఉంటుంది. 12 నుండి 12:45 వరకు ఇంకో క్లాస్ ఉంది. షెడ్యూల్ పెట్టేశాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్టాటిక్ బైండింగ్. బట్ డైనమిక్ బైండింగ్ అలా కాదు. మీరు 9 గంటలకు రెడీగా ఉంటారు ఫోన్ పెట్టుకొని. ఎవరు లింక్ పెడతారో తెలియదు, ఎవరు క్లాస్ మొదలవుతుందో తెలియదు. ఎవరైనా మొదలు పెట్టచ్చు. అవునా? మీరు ఎలా షెడ్యూల్ చేసుకుంటారు దాన్ని? మీరు ఎలా ప్రిపేర్ అవుతారు మానసికంగా? మీకు ఇప్పుడు 10 గంటల నుంచి 10:45 వరకు మ్యాథ్స్ క్లాస్ ఉంది అంటే మ్యాథ్స్ పుస్తకం పట్టుకొని కూర్చుంటారు. అలా కాకుండా చెన్నైకి ఇవ్వకూడదు అసలు. అదేవాడు లాక్ ఇవ్వకూడదు. అయిపోయింది, నన్ను అడగకుండా ఇవ్వక అసలు. ఓకే, సో ఒక ప్రాపర్ ప్లాన్ అనేది మేము మీకు ఇవ్వకపోతే, యాజ్ ఎ లెక్చరర్స్ ఒక ప్రాపర్ ప్లాన్ మీకు ఇవ్వకపోతే ఏమవుతుంది? అక్కడ మీకు కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఇప్పుడు ఏ క్లాస్ ఉంటుందో తెలియదు, ఎన్ని గంటలకు ఉంటుందో తెలియదు. నేను మీకు ప్రాపర్ ప్లాన్ ఇవ్వకుండా నేను సాయంత్రం 5 గంటలకు తీసుకోవచ్చు, 4 గంటలకు తీసుకోవచ్చు, సాయంత్రం 7 గంటలకు తీసుకోవచ్చు, ఉదయం 9 గంటలకు తీసుకోవచ్చు. ఇలా నాకంటూ ఒక సిస్టమ్ లేకుండా నేను కనుక్కున్నాను అనుకోండి, వాట్ అబౌట్ యూ? మీరు కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఎప్పుడు క్లాస్ ఉంటుందో తెలియదు, ఆ టైంకి మీరు ఎక్కడ ఉండాలో తెలియదు, ఇంట్లో ఉండాలో బయట ఉండాలో తెలియదు. టోటల్ కన్ఫ్యూజన్. అవునా? అలా కాకుండా ఒక సిస్టమ్ 10 to 10:45 ప్రతిరోజు ఈ టైంలో జావా క్లాస్ ఉంటుంది, ఫిక్స్. అంతే, మీరు ఆ టైంలో ఇంకే పని పెట్టుకోరు. అవునా? సో దీన్ని, ఈ షెడ్యూల్ ఏర్పాటు చేస్తే దీన్ని స్టాటిక్ బైండింగ్ అంటాం. స్టాటిక్ బైండింగ్ అంటే మీరు స్టూడెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్ దేనితో బైండ్ ఓవర్ అవ్వాలి, ఏ టైంతో బైండ్ ఓవర్ అవ్వాలన్న విషయం మీరు డిసైడ్ చేసి పెట్టుకుంటారు. దిస్ ఈజ్ స్టాటిక్ బైండింగ్. ఓకేనా? an object అంటే స్టూడెంట్ మీరు, an object associated with the time 10 to 10:45. an object, that means you, associated with the time, that means 11 to 11:45. ఏ టైంతో మీరు లింకప్ అయి ఉండాలి అన్న విషయం మీకు మీరు డిసైడ్ చేసుకుంటారు స్టాటిక్ బైండింగ్లో. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తాను, ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నిన్న మీకేం చెప్పాను నేను? క్లాస్ జరిగేటప్పుడు ఎవరు ఒకవేళ స్క్రీన్ రాకపోయినా, నా వాయిస్ వినపడకపోయినా, ప్రెజెంటింగ్ ఆగిపోయినా ఒక వ్యక్తికి నేను చెప్పాను, ఎంపీసీఎస్లో అడ్మిన్ పిల్లవాడు ఉంటాడు, అతను మైక్ ఆన్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇది ఇంకా క్లియర్. అలా కాకుండా నేను ఎవరో ఒకళ్ళు మీ ఇష్టం వచ్చిన వాళ్ళు మైక్ ఆన్ చేయండి, స్క్రీన్ కనపడకపోతే ఎవరో ఒకళ్ళు ఆన్ చేసి చెప్పండి అంటే ఎవరితో కమ్యూనికేట్ చేసుకుంటారు? ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. అవునా?
ఎవరి కోసం వెయిట్ చేస్తారు? ఎవరు మైక్ ఆన్ చెప్పితే నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. అవును, అందరూ ఆన్ చేసే ప్రయత్నం చేస్తారు, అందరూ ఆన్ అయి ఉంటారు, మరి అందరూ ఆన్ అయ్యి అని చెప్పేసి అందరూ ఆఫ్ చేస్తారు. ఇలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మొత్తం. అవునా? సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కన్ఫ్యూజన్ స్టేట్ని చూసారా? దిస్ ఈజ్ డైనమిక్ బైండింగ్. మీకు అర్థం అవడం కోసం చెప్పాను. డైనమిక్ బైండింగ్లో కన్ఫ్యూజన్ ఉండదమ్మా. మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఓకే, సో ఇప్పుడు డైనమిక్ బైండింగ్ ఏంటో మీకు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బేస్డ్ ఆన్ ద టైమ్ ఐ విల్ కంటిన్యూ ద లెసన్. సో ఇక్కడ పాయింట్ చేస్తున్నాడు, వేలు చూపెడుతున్నాడు, స్పీక్ అంటున్నాడు. ఎవరి వైపు పాయింట్ చేస్తే వాళ్ళే మాట్లాడాలి. సో ఇప్పుడు కుక్క వైపు చూపించాడు, అదే అరవాలి, అదే మాట్లాడాలి. తర్వాత ఎవరి వైపు చూపిస్తాడు, మళ్ళీ తిరిగి కుక్క వైపు చూపించవచ్చు, లేదా పిల్లి వైపు చూపించవచ్చు, లేదా ఆ బాతు దాని వైపు చూపించవచ్చు. అంటే రన్ టైంలో ప్రోగ్రామ్ నడుస్తోంది, ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, ఒక కాన్సెప్ట్ జరుగుతూ ఉంది. ఆ వ్యక్తి ఎవరిని చూపెడతాడో తెలియదు. అవునా? ఆ వ్యక్తి ఎవరిని పిలుస్తాడో తెలియదు. కాలింగ్ అంటాం దాన్ని. పిలవటాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? కాలింగ్. ఎవరిని కాల్ చేస్తే ఆ మెథడ్, ఆ బిహేవియర్ యాక్టివ్ పొజిషన్లోకి రావాలి. ఎవరిని కాల్ చేస్తే, ఇప్పుడు నేను మీ సుమారుగా ఇక్కడ క్లాస్లో ఒక 50 మంది 60 మంది వింటూ ఉన్నారు క్లాసు. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎవరిని అడగాలి అంటే నేను ఒక పేరు చెప్తాను, పేరు చెప్పి ఆ క్వశ్చన్ అడుగుతాను. ఎవరి పేరు చెప్తాను ఏమో, నాకు నోటికి వచ్చిన పేరు చెప్పేస్తాను. నా దగ్గర లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి, ఎంపీసీఎస్వి, ఎంఎస్సిఎస్వి. నేను ఒక పేరు చెప్పేస్తాను. ఎవరి పేరు చెప్తాను తెలియదు నాకు. ఆ టైంలో నా మైండ్కి, నా కంటికి ఏ పేరు కనబడితే ఆ పేరు గల వ్యక్తిని పిలుస్తాను, ఆ వ్యక్తిని క్వశ్చన్ అడుగుతాను. దిస్ ఈజ్ డైనమిక్ బైండింగ్. ఓకేనా? ఇప్పుడు నేను పాయింట్లోకి వెళ్తాను, చూడండి. ఫస్ట్ పాయింట్, బైండింగ్ రెఫర్స్ టు, బైండింగ్ అనేది దేని గురించి సూచిస్తుంది, దేని గురించి వివరిస్తుంది అంటే, రెఫర్స్ టు అన్ అసోసియేషన్ ఆఫ్ మెథడ్ కాల్, అంటే ఒక పిలవటం, యాక్సెస్ చేయటం. మెథడ్ కాల్ అంటే మెథడ్ని పిలవటం. ఓకేనా? ఈ మెథడ్ కాల్ అనేది, ఈ పిలుపు అనేది ఏ డెఫినేషన్తో అసోసియేట్ అవుతుంది, ఏ మెథడ్, ఏ లాజిక్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే, ఏ లాజిక్ని యాక్సెప్ట్ చేస్తుందో రన్ టైంలో, దాన్ని బైండింగ్ అంటాం, దాన్ని డైనమిక్ బైండింగ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి జంతువులు, మీకు 3 ఉన్నాయి. ఇక్కడ ఒక వ్యక్తి పిలుస్తున్నాడు, ఈ పిలవటాన్ని మెథడ్ కాల్ అంటాం. పిలవటాన్ని ఏమంటాం? మెథడ్ కాల్. అంటే మెథడ్ని పిలవటం, బిహేవియర్ని పిలవటం. బౌ బౌ అని అరవమని పిలవటం, మ్యావ్ మ్యావ్ అని అరవమని పిలవటం, బెక్ బెక్ అని అరవమని పిలవటం. ఓకేనా? సో మీ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. నా తపనంతా అదే. మీ కాన్సెప్ట్ అర్థమైతే మీకు ప్రోగ్రామింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు వీడు పిలుస్తున్నాడు, నువ్వు అరువు అంటున్నాడు. ఈ పిలవటాన్ని మెథడ్ కాలింగ్ అంటాం. ఫస్ట్ పాయింట్లో చెప్తున్నాడు, బైండింగ్ రెఫర్స్ టు అన్ అసోసియేషన్ ఆఫ్ ఏ మెథడ్ కాల్. ఈ పిలవటం అనేది దేంతో అసోసియేట్ అవుతుంది, ఏ ఆబ్జెక్ట్కి ఉన్నటువంటి బిహేవియర్తో అసోసియేట్ అవుతుంది అంటే కలుస్తుంది. ఓకేనా? కలుస్తుందో దాన్ని బైండింగ్ అంటాం. ఇప్పుడు ఇతను చేయి చూపించి కుక్కని పిలుస్తున్నాడు కాబట్టి ఈ మెథడ్ కాల్ అనేది డాగ్ అనేటువంటి ఆబ్జెక్ట్లో ఉన్న బిహేవియర్తో అసోసియేట్ అయింది. ఓకేనా? ఈ మెథడ్ కాల్ అనేది డాగ్ వైపు చూపించాడు కాబట్టి, రన్ టైంలో డాగ్ వైపు చూపించాడు కాబట్టి, డాగ్ యొక్క బిహేవియర్తో అసోసియేట్ అయింది, కలిసింది. ఆ బిహేవియర్ని కావాలనుకుంది ఈ మెథడ్ కాల్. ఓకేనా? దీన్ని బైండింగ్ అంటాం. అవును కదా? మీరు 4 నిలబడుతున్నారు అనుకోండి, నేను ఎవరో ఒకరు రండి అంటే కన్ఫ్యూజన్. అలా కాకుండా పేరు పెట్టి లక్ష్మి నువ్వు రామ్మా అంటే లక్ష్మి వచ్చి నా ముందు నిలబడుతుంది. ఇట్లా ఎవరిని పిలుస్తానో తెలియదు, కానీ పిలవటం అయితే కన్ఫర్మ్. పిలవటాన్ని మెథడ్ కాల్ అంటాం. నా పిలుపు ఎవరితో అసోసియేట్ అయింది, ఎవరితో కలిసింది, ఎవరి పేరుతో కలిసింది, దీన్ని బైండింగ్ అంటాం. ఈ కలవటాన్ని బైండింగ్ అంటాం. ఇది కనుక రన్ టైంలో జరిగితే, ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉండగా గనక జరిగితే దీన్ని రన్ టైం బైండింగ్ అంటాము. ఓకేనా? రన్ టైం బైండింగ్ అనొచ్చు, తర్వాత డైనమిక్ బైండింగ్ అనొచ్చు. ఇట్లా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు దీన్ని. లేట్ బైండింగ్ అని కూడా అంటాం. లేట్ బైండింగ్, డైనమిక్ లింకేజ్, రన్ టైం బైండింగ్, రన్ టైం పాలిమార్ఫిజం, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు అన్నమాట దీన్ని.
ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది కదా? సెకండ్ పాయింట్, ఇన్ డైనమిక్ బైండింగ్ మెథడ్ కాల్ కెన్ బి డిటర్మైన్డ్ ఎట్ రన్ టైమ్. ఎప్పుడు మెథడ్ కాల్ అనేది, ఆ పిలుపు అనేది ఎప్పుడు జరుగుతుందంటే, పిలవటం అనేది ఎప్పుడు జరుగుతుందంటే రన్ టైంలో. ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది, మీకు తెలుసు కదా. ప్రోగ్రామ్ రన్ అవటం అంటే కంట్రోల్ F9 అంటే, ఆల్ట్ F9 అంటే కంపైలేషన్, కంట్రోల్ F9 అంటే రన్ టైం. ప్రోగ్రామ్ రన్ అవుతుంది అనమాట. ఆ రన్నింగ్లో ఉన్నప్పుడు మీరు గనక ఒక మెథడ్ని పిలిచినట్లయితే, ఒక ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ని పిలిచినట్లయితే దాన్ని డైనమిక్ బైండింగ్ అంటాం. అంటే ఆ మెథడ్ ఇన్వోక్ కాబడుతుంది అనమాట, ఇన్వోక్ చేయబడుతుంది, ఆ మెథడ్ కాల్ చేయబడుతుంది, ఆ మెథడ్లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఆ కుక్క అరిచినట్టుగా, రైట్? సో డైనమిక్ బైండింగ్ హ్యాపెన్స్ ఎట్ రన్ టైంలో జరుగుతుంది. డైనమిక్ బైండింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ లేట్ బైండింగ్, డైనమిక్ లింకేజ్, ఇలా రకరకాలుగా పిలవచ్చని చెప్పుకున్నాం మనం. డైనమిక్ బైండింగ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ త్రూ మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఓవర్ రైడింగ్. పాలిమార్ఫిజం అనేది జరగాలంటే పేరెంట్ క్లాస్ ఉండాలి, చైల్డ్ క్లాస్ ఉండాలి, ఇన్హెరిటెన్స్ ఉండాలి, ఓవర్ రైడింగ్ ఉండాలి. ఓవర్ రైడింగ్ అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న బిహేవియర్ చైల్డ్ క్లాస్లో ఉండాలి. ఓకేనా? సో ఓవర్ రైడింగ్ ద్వారా జరుగుతుంది ఇంప్లిమెంటేషన్ అనేది. The main advantage is a single method can associated with different type of objects at runtime. ఒక మెథడు రన్ టైంలో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని అసోసియేట్ అవటము, ఇది మనకు అడ్వాంటేజ్. ఒక్క మెథడ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇటువైపు పిక్చర్ చూడండి. ఇది షేప్ అనేది పేరెంట్ క్లాస్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, సర్కిల్ ఈ మూడు చైల్డ్ క్లాసెస్. పేరెంట్ క్లాస్లో ఉన్న బిహేవియర్ పేరు ఏమిటి? డ్రా. అవే బిహేవియర్స్ ట్రయాంగిల్లో ఉంది, రెక్టాంగిల్లో ఉంది, సర్కిల్లో ఉంది. ఓకేనా? అంటే ఒకే పేరుతో ఉన్నటువంటి మెథడు, పేరెంట్ క్లాస్లో ఉన్నటువంటి మెథడు ఒకే పేరుతో ఉన్నటువంటిది మూడు క్లాసెస్లో, మూడు చైల్డ్ క్లాసెస్లో ఉంది. ఓకేనా? సో సింగిల్ మెథడ్, అదే చెప్తున్నాడు, సింగిల్ మెథడ్ కెన్ అసోసియేట్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎట్ రన్ టైమ్. ఓకేనా? ఈ డ్రా అనేటువంటి మెథడ్ ఇక్కడ ఉంది, చైల్డ్ క్లాసెస్లో కూడా ఉంది, ఒకే పేరుతో ఉంది. ఓకే, ఈ ఒకే పేరుతో ఉన్నటువంటి పేరెంట్ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్ చైల్డ్ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్తో గనక అసోసియేట్ అయితే అది మనకు రన్ టైం పాలిమార్ఫిజం. అదే ఇక్కడ అడ్వాంటేజ్ కూడా. ఓకేనా? మెమరీ కూడా సేవ్ అవుతుంది. చెప్పుకున్నాం కదా ఇందాక మనం, మెమరీ ఎలా సేవ్ అవుతుందని కూడా చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు కుక్కను పిలవడానికి ఒక మనిషి, పిల్లిని పిలవడానికి ఒక మనిషి, బాతుని పిలవడానికి ఒక మనిషిని పెట్టుకున్నప్పుడు ముగ్గురు మనుషులు కావాలి. అలా కాకుండా ఒక వ్యక్తే ఉన్నాడు, వాడి పేరు షేప్. వాడే ట్రయాంగిల్ పిలుస్తున్నాడు, వాడే రెక్టాంగిల్ పిలుస్తున్నాడు, వాడే సర్కిల్ని పిలుస్తున్నాడు. పిలవాలి అంటే షేప్లో ఉన్న బిహేవియర్ దీంట్లో ఉండాలి, ట్రయాంగిల్లో ఉండాలి. షేప్లో ఉన్న డ్రాని బిహేవియర్ రెక్టాంగిల్లో ఉండాలి. షేప్లో ఉన్న డ్రాని బిహేవియర్ సర్కిల్లో ఉండాలి. ఓకేనా? అంటే పేరెంట్లో ఉన్న బిహేవియర్ ఎప్పుడైతే చైల్డ్లో ఉంటుందో, పేరెంట్ చైల్డ్లో ఉన్న బిహేవియర్ని యాక్సెస్ చేసుకోగలదు. ఇందా చెప్పుకున్నాం కదా, అమ్మ కూతురు పెళ్లికి వెళ్ళారు, ముగ్గురు కూతుర్లు. అమ్మకి ఈసారి ముగ్గురు కూతుర్లు అనుకో, అమ్మ పేరు షేప్, అమ్మలో ఉన్న బిహేవియర్ డ్రా. ఒక కూతురు పేరు ట్రయాంగిల్, ఇంకో కూతురు పేరు రెక్టాంగిల్, ఇంకో కూతురు పేరు సర్కిల్. ఈ ముగ్గురులో కూడా తల్లికి ఉన్నటువంటి లక్షణాలే ఉన్నాయి. ఓకేనా? తల్లికి ఎంత ఓర్పు, ఎంత నిదానం, ఎంత సమర్థత, సమాజంలో గుర్తింపు పొందటము, ఎక్కడా కూడా నోరు జారకపోవడము, ఇలాంటి మంచి మంచి లక్షణాలు తల్లికి ఉన్నట్టుగానే ఈ ముగ్గురులో కూడా ఉన్నాయి. ఇప్పుడు తల్లి ఏం చేయగలదు? ట్రయాంగిల్ యొక్క బిహేవియర్ దాని ప్రకారం వెళ్ళగలదు, రెక్టాంగిల్ యొక్క బిహేవియర్ ప్రకారం వెళ్ళగలదు, సర్కిల్ అనే బిహేవియర్ ప్రకారం. ఎందుకంటే మూడు తల్లి బిహేవియర్సే తన బిడ్డలో ఉన్న కూడా. అలా కాకుండా తండ్రి బిహేవియర్ వచ్చిందనుకోండి, తండ్రికి కాస్త కోపం అనుకోండి, ఆ బిహేవియర్ వచ్చిందనుకోండి సర్కిల్ అనేటువంటి కూతురికి లేదా కొడుక్కి, తల్లి ట్రయాంగిల్తో రెక్టాంగిల్తో ఉన్నట్టుగా సర్కిల్తో ఉండదు. ఎందుకంటే వీడికి కోపం, ఏది చెప్పినా వెండు. అమ్మ వీడి గురించి ఏదైనా మంచిగా చెప్తే నీకేం తెలిసిపో అంటాడు. వీడి పరిస్థితి అది. అవునా? అక్కడ మనకు పాలిమార్ఫిజం ఉండదు. అర్థమవుతుందా? అక్కడ ఎలాంటి పాలిమార్ఫిజం ఉండదు. ఎక్కడైతే
ఎక్కడైతే పేరెంట్ క్లాస్ యొక్క బిహేవియర్ చైల్డ్లో ఉంటుందో అక్కడ పాలిమార్ఫిజం ఉంటుంది. ఓకేనా? పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ సర్కిల్లో ఉన్నటువంటి బిహేవియర్ డ్రా కాదనుకోండి. తల్లి, ఇది షేప్ అనేది అమ్మలో ఉన్నటువంటి డ్రా అనే బిహేవియర్ సర్కిల్లో లేనప్పుడు ఇక్కడ పాలిమార్ఫిజం ఉండదు ఖచ్చితంగా. షేప్లో ఉన్నటువంటి బిహేవియర్ ట్రయాంగిల్ అనేటువంటి కూతురులో ఉంది, ట్రయాంగిల్ అనే కూతురులో ఉంది, రెక్టాంగిల్ అనే కూతురులో కూడా ఉంది. ఇక్కడ పాలిమార్ఫిజం ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో 1 second.